వెల్కమ్ బ్యాక్ టు 1 న్యూస్ తెలుగు. విద్య నేర్చుకోవాల్సిన చోట విచక్షణ మరిచారు విద్యార్థులు. తోటి విద్యార్థిని అని కూడా చూడకుండా ఒక్క అమ్మాయిపైనే గుంపుగా దాడి చేసి రక్తం వచ్చేలా కొడుతూ పైశాచిక ఆనందాన్ని పొందారు వాళ్ళు. గ్రేటర్ నోయిడాలోని బిన్నెట్ యూనివర్సిటీ హాస్టల్లో జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాన్ని కుదిపేస్తూ ఉంది. వాటి వివరాలకు వెళితే, గ్రేటర్ నోయిడాలోని ప్రముఖ బిన్నెట్ యూనివర్సిటీ హాస్టల్లో గదిలో ఒక విద్యార్థినిపై తోటి విద్యార్థుల గుంపు సామూహికంగా దాడికి పాల్పడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇది కేవలం విద్యార్థుల మధ్య జరిగిన గొడవలకు కాకుండా ఒక్క అమ్మాయిని లక్ష్యంగా చేసుకుని మరీ చేసిన బహిరంగ వేధింపుగా కనిపిస్తూ ఉంది. వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం గతంలో తమ తల్లిదండ్రుల గురించి జరిగిన ఒక చిన్న మాట వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తూ ఉంది. హాస్టల్ గదిలో అనుష్క అనే విద్యార్థిని చుట్టూ దాదాపు 10 మందికి పైగానే విద్యార్థులను గుమ్మిగూడారు. ఆ గుంపులోకి ఒక అమ్మాయి, "నువ్వందరికీ సారీ చెప్పాలి, ప్రతి సారీకి ఒక జంపదెబ్బ ఉంటుంది, సరేనా?" అని బెదిరించడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. బాధితురాలు తాను అప్పటికే క్షమాపణలు చెబుతున్నానని ప్రాధేయపడుతున్నా కూడా ఆ గుంపు కనికరించలేదు. ఎందుకని ఇక దాడి చేస్తున్న విద్యార్థినులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. "జబ్ తక్ రో నహీ జాయేగే తబ్ తక్ హమ్ తుర్కే బజేంగే నహీ" అని ఒక విద్యార్థిని అనడం వారిలోని పైశాచిక తత్వాన్ని అద్దం పడుతూ ఉంది. బాధితురాలు చేతులు పట్టుకుని ఒకరు పదే పదే చంపదెబ్బలు కొడుతూ ఉండగానే, "ఆగు, నాకు రక్తం వస్తుంది, అలసిపోయాను" అని బాధితురాలు మొరపెట్టుకున్నా సరే ఎవ్వరూ స్పందించలేదు. పైగా "మా వైపు చూడు, అందరికీ సారీ చెప్పు" అంటూ ఎగతాళి చేస్తూ వేధించారు. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది ర్యాగింగ్ మాత్రమే కాదు, ఇది పక్కాగా దాడి, వేధింపులు అని పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా సరే పక్కనే ఉన్న ఇతర విద్యార్థినులు ఆపడానికి ప్రయత్నించకపోవడంపై విమర్శలు వస్తూ ఉన్నాయి. యూనివర్సిటీ యాజమాన్యం తక్షణమే స్పందించాలి అని డిమాండ్ పెరుగుతూ ఉంది. సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి దాడికి పాల్పడిన వారిని వెంటనే బహిష్కరించాలని నెటిజన్లు కోరుతూ ఉన్నారు. ఈ విషయం మరొక 2 ఏళ్ల వరకు బయటకు రాకూడదు అని నిందితులు బాధితురాలను హెచ్చరించడం వారి బరిదిగింపుకు సూచిస్తూ ఉంది. ఇక క్యాంపస్ భద్రతపై అనేక ప్రశ్నలు అయితే తలెత్తినప్పటికీ అప్పటి వరకు బిన్నెట్ యూనివర్సిటీ యాజమాన్యం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిందితులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. విద్యార్థుల భద్రత గాలిలో కలిసిపోతుంది అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.